హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోవిడ్ సిటీ వచ్చామన్నమాట. మేడంని బయటికి తీసుకొచ్చాం. అంటే రంజాన్ దగ్గరకు వచ్చింది కదా, ఇంకా షాపింగ్లు మొదలైపోతాయి. ఇంకా 10 రోజుల్లో, ఇంకా 4 రోజులు అయితే ఉంది రంజాన్. అయితే ఇంకా ఫుల్ షాపింగే. ఈరోజైతే ఇక్కడికి వచ్చామన్నమాట. షరక్ అనుకుంటుంది, షరక్ వచ్చాం. చూసారు, ఇవన్నీ టవర్సే. నేను ఈ టవర్ వెనకాల ఉన్నాను. చూసారా, ఇది నేను ఎక్కువ ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ హోటల్స్, షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయన్నమాట. మేడం వాళ్ళు అయితే ఈ టవర్లోకి వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళింది అయితే ఆ టవర్. అందులో అయితే హోటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ చాలా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ టవర్సే మొత్తం ఆల్ రౌండ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ టవర్లు అనమాట. మాకైతే మా ఇంటికాడ నుంచి ఇక్కడికి 35 నిమిషాల జర్నీ. బాగున్నది. నైట్ టైం కోవిడ్ సిటీలో తిరగడానికి నైట్ టైమే, కాకపోతే ట్రాఫిక్ ఉన్నా కానీ చూసేదానికి కలర్ఫుల్గా అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నైట్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇవి చూసేదానికి నైట్ అయితేనే బాగుంటుంది. అదే డే టైంలో చూస్తే అసలు ఏమీ ఉండదు, ఏమో మన కర్రముక్కలకు కనబడతాయి. కోవిడ్ సిటీ నైట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. పెద్ద టవర్లు ఏమి ఉండవు, ఉన్న మట్టికి బాగుంటాయి అంతే. మనం ఉన్న దేశాలతో పోల్చుకుంటే కోవిడ్లో అంత ఫేమస్, అంత బాగా డెవలప్మెంట్ ఏమీ లేదు. ఊరికే ఉన్న మట్టికి ఏదో అలాగ ఉన్నాయి అంతే. ఇక్కడ డబ్బుకే వాల్యూ ఉంది తప్ప ఇక్కడ డెవలప్మెంట్ అయితే జీరో. అంత ఇదేమి లేదు. ఇలా ఇప్పుడు తిన్నామా, ఉన్నామా, తిరిగామా అంతే చూసుకుంటారు తప్ప మంచి టూరిజం ప్లేస్ అయితే అసలు ఏమీ లేదు. ఇదైతే నా కారు. ఇక్కడ మంచిగా తిరిగి 2-3 ప్లేసులు అంతే. ఈ షరక్ ఒకటి, ముబారిక్ ఒకటి, కోవిడ్ టవర్స్ అంతే. ఇంకేమన్నా జుమ్మా ఫ్రైడే మార్కెట్, ఇవి తప్ప ఏమీ లేవు ఇక్కడ. ఇవి చూసారు, బయట వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా డ్రైవర్ అన్నలో ఇల్లుంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి, బాయ్ బాయ్.